లాసెట్ తెలంగాణ లాసెట్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మీకు లాస్ట్ డేట్ మెన్షన్ చేశారు 13th June. సో కీ అబ్జెక్షన్స్ ఫామ్ అనే ఒకటి ఉందండి. సో ఈ కీ అబ్జెక్షన్స్ ఫామ్ మీద క్లిక్ చేయండి. కానీ దానికంటే ముందు మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ కీ అని ఉంటుంది, ఇది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో దీని నుంచే మీరు చూడాలి క్వశ్చన్ ఐడి, ఏదైతే క్వశ్చన్ మీరు రేస్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఐడి మీకు కనిపించేది మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ కీ. ఓకే, మీకు ఇచ్చిన క్వశ్చన్ మీరు చూసుకున్న క్వశ్చన్ మీకు గుర్తున్న క్వశ్చన్ నంబరో కాదు, నంబర్తో రేస్ చేయొద్దండి. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ కీ అనేది ఓపెన్ చేయాలి. సో ఇది ఓపెన్ చేసి పెట్టుకొని దాంట్లో నుంచి మీరు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు అబ్జెక్షన్ రేస్ చేసేటప్పుడు మీకు క్లియర్గా క్వశ్చన్ వాళ్ళు ఏమిచ్చారంటే ఇన్స్ట్రక్షన్స్లో మీరు ఈ క్వశ్చన్ ఐడి ఇవ్వాలి అని అంటున్నారు, విచ్ ఈజ్ ఆఫ్ ద మాస్టర్ క్వశ్చన్ పేపర్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలా ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో లావ్ఖోవా అండ్ బుర్హాచపోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ దే లొకేటెడ్ అని వచ్చింది. కీలో మీకు ఒడిషా అని ఇచ్చారు, దిస్ ఈజ్ ఇన్కరెక్ట్, తప్పు ఇచ్చారు కీలో. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అస్సాం. సో ఎవరైతే అస్సాం అని పెట్టారో వాళ్ళకి మార్క్ రావాలి. మీరు ఒకవేళ అబ్జెక్షన్ రేస్ చేయాలి, నాకు ఈ మార్క్ రావాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ గో అండ్ రేజ్ ఇన్ ద అబ్జెక్షన్స్ ఫామ్. కానీ అప్పుడు మీరు ఏమి ఇవ్వాలి, క్వశ్చన్ నంబర్ ఏదో 34 అనో 36 అనో అది ఉండొచ్చు. క్వశ్చన్ నంబర్ కాదండి, క్వశ్చన్ ఐడి చూసుకోవాలి. మీరు క్వశ్చన్ ఐడి చూసుకొని ఆ క్వశ్చన్ ఐడి నంబర్ ఇవ్వాలి. క్వశ్చన్ నంబర్ ఇవ్వద్దు, క్వశ్చన్ ఐడి ఇవ్వాలి మీరు. ఓకే, సో when you actually click on కీ అబ్జెక్షన్స్ ఫామ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో మీకు గైడ్ లైన్స్ ఓపెన్ అవుతున్నాయి ఫర్ రేజింగ్ అబ్జెక్షన్స్. ఈ గైడ్ లైన్స్లో ఏమని ఇచ్చారు అని అంటే, సో క్వశ్చన్ ఐడి ఇవ్వండి. ఓకే, అండ్ రేజ్ ద క్వశ్చన్స్ కరస్పాండింగ్ టు ద ఆప్షన్స్ గివెన్ ఇన్ ద మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ. సో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ గురించి మీరు అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు అని అంటున్నారు. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, క్వశ్చన్ ఐడి ఇస్తే మీరు ఒకవేళ మీరు చూసుకున్నప్పుడు అది తప్పు ఉంటే సో దాన్ని అబ్జెక్షన్ రేజ్ చేయమని అంటున్నారు. సో అట్ ద సేమ్ టైం దే ఆర్ సేయింగ్ ఎన్ని క్వశ్చన్స్కైనా మీరు రేజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఫీ పెట్టారండి 500 రూపీస్ పర్ క్వశ్చన్ లాగా. ఇట్ సీమ్స్ వెరీ ప్రొహిబిటరీ ఫీ లాగా. అంత ఫీ పెట్టినప్పుడు మరి చాలా తక్కువగా మిస్టేక్స్, ఏదో 1 మిస్టేక్ అలా అయింది అంటే అనుకోవచ్చు. ఒక్కొక్క పేపర్లో మోర్ దాన్ 4-5 మిస్టేక్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మరి అలాంటప్పుడు మరి 500 రూపీస్ పెట్టారు. రేపటి రోజు ఓకే 20 మిస్టేక్స్ చేస్తే 20 × 500 రూపీస్ అంత మనీ పెట్టి స్టూడెంట్స్ విల్ దే రైజ్ ఆబ్జెక్షన్స్, అది లాసెట్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎనీవేస్, కాకపోతే మీకు రీఫండ్ ఒకవేళ అబ్జెక్షన్ కనుక యాక్సెప్టెడ్ అయ్యి ఒకవేళ చేంజ్ చేస్తే మీకు సో తర్వాత వితిన్ 7 days ఆఫ్ డిక్లేరింగ్ రిజల్ట్స్ మీకంట ఆ మనీ ఏదైతే ఉందో అది రీఫండ్ అవుతుందంట. సో దే హ్యావ్ సెడ్ దట్ ద మనీ విల్ బీ రీఫండెడ్ ఇఫ్ సపోజ్ యువర్ అబ్జెక్షన్ ఈజ్ యాక్సెప్టెడ్. అవును మేము తప్పు చేసాం అని అది మీ అబ్జెక్షన్ యాక్సెప్ట్ చేసి కరెక్షన్ చేసుకుంటే మీ మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీ రీఫండ్ చేస్తారంట. ఓకే, సో ఆబ్జెక్షన్స్ మీరు రేజ్ చేసినప్పుడు ఇది తప్పు ఇది కరెక్ట్ అని అనడం కాదు. దే ఆర్ సెయింగ్ దట్ ఆబ్జెక్షన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ విత్ ప్రాపర్ జస్టిఫికేషన్. ఒకవేళ ప్రాపర్ జస్టిఫికేషన్ లేకుండా మీరు కనుక అబ్జెక్షన్ రేజ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి కాదు, దిస్ ఈజ్ ఆన్సర్ ఈజ్ డి అని రాస్తే అలా యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ సో దే విల్ బి సమ్మరీలీ రిజెక్టెడ్ అంట వితౌట్ గివింగ్ జస్టిఫికేషన్. వై యూ రేజ్ దట్ అబ్జెక్షన్? యూ హ్యావ్ టు గివ్ జస్టిఫికేషన్ ఇవ్వకుండా మీరు కనుక ఒట్టి ఆన్సర్ ఇది అని పెడితే దే విల్ రిజెక్ట్ ఇట్. సో మరి జస్టిఫికేషన్ ఏ విధంగా ఇవ్వాలి అని అంటే మీరు దానికి జస్టిఫికేషన్ అంతా రాయొచ్చు. సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ సో అండ్ సో అని మీరు రాయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ బెటర్ టు అటాచ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ పీడిఎఫ్ రూపంలో కానీ జేపెగ్ రూపంలో కానీ, సో ఎనీ ఆఫ్ దోస్ ఫార్మాట్స్, JPEG format or PDF format. Don't use any other format. సార్ PNGలో ఉంది, ఇంకేదో వర్డ్ ఫైల్లో ఉంది, ఆ వర్డ్ ఫైల్స్ కానీ లేకపోతే PNG ఫార్మాట్, ఆ ఫార్మాట్ కాదు, ఓన్లీ 2 ఫార్మాట్స్లో మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, PDF కానీ JPEG కానీ. ఒకవేళ మీకు అది వర్డ్లో ఏదైనా ఉంటే దాన్ని కన్వర్ట్ చేయండి PDFకి, అప్పుడు అటాచ్ చేయండి. సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి అంటే కొన్ని ఆథెంటిక్ సోర్సెస్ నుంచి సపోర్టింగ్ డాక్యుమెంట్స్.
సపోజ్ ఏదైనా న్యూస్ పేపర్, రెప్యూటెడ్ న్యూస్ పేపర్ క్లిప్ ఉందా, లెట్ అస్ సే కరెంట్ అఫైర్స్లో నుంచి క్వశ్చన్ ఇచ్చి తప్పించారనుకోండి, కీలో తప్పించారు, దెన్ వాట్ యూ షుడ్ డూ, ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఏదైనా తీయండి, దాన్ని పీడిఎఫ్ కానీ తీయండి, లేదా దాన్ని స్క్రీన్ షాట్ చేసి దాన్ని జేపెగ్లో అయినా కానీ చేసి దాన్ని అటాచ్ చేయండి. ఇంకో న్యూస్ పేపర్లో ఇది ఉంది కదా అని చెప్పేసి మీరు అటాచ్ చేయొచ్చు. లేదా ఇంకా అథెంటిక్ సోర్సెస్, లెట్ అస్ సే సమ్ అథెంటిక్ వెబ్సైట్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ అనుకోండి, ఆర్టికల్ మెన్షన్ చేయండి, సో అండ్ సో ఆర్టికల్లో ఈ విధంగా ఉంది కదా అని మెన్షన్ చేయొచ్చు. పీడిఎఫ్ ఉంటే పీడిఎఫ్ అటాచ్ చేయండి. సో ఇవి మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ సెయింగ్. అండ్ ఇదంతా కూడా మీరు ఈ వెబ్సైట్ ద్వారానే చేయాలి. ఓన్లీ త్రూ ద వెబ్సైట్. మీరు మెయిల్ రాస్తే లాసెట్కి మీకు హెల్ప్ డెస్క్కి కానీ వాటికి కానీ మెయిల్ రాస్తే ఎంటర్టైన్ చేయరు. ఆర్ లెట్ అస్ సే ఈవెన్ ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ ఆల్సో అట్లాంటి అబ్జెక్ట్ చేయరు. ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే, అది కూడా త్రూ దిస్ మోడ్ ఓన్లీ. ఈ కీ అబ్జెక్షన్స్ ఫామ్ అనేది క్లిక్ చేస్తే మీరు వచ్చే ఫామ్ అక్కడే మీరు ఈ రేస్ చేయాలండి అబ్జెక్షన్స్, కీలోనే అబ్జెక్షన్స్. మీరు కంటిన్యూ అని కొడితే మీకు నెక్స్ట్, ఓకే, సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గివ్ యువర్ హాల్ టికెట్ నంబర్, గివ్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్, గివ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రొసీడ్. దెన్ యూ విల్ గో టు ద నెక్స్ట్ పేజ్. హియర్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు రేజ్ యువర్ అబ్జెక్షన్. మీ అబ్జెక్షన్ రేజ్ చేసేటప్పుడు వాళ్ళు క్లియర్గా మీ క్వశ్చన్ ఐడి అడుగుతున్నారు. ఏ క్వశ్చన్ ఐడికి ప్రాబ్లం ఉంది మీకు? క్వశ్చన్ ఐడి, నాట్ క్వశ్చన్ నంబర్. సో గివ్ ద క్వశ్చన్ ఐడి అండ్ ప్రిలిమినరీ కీ యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఏమిచ్చారు. ఓకే, ప్రిలిమినరీ కీ అంటే వాళ్ళు ఏ ఆన్సర్ ఇచ్చారు, 1 2 3 4 ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ పెట్టారు. మేబీ దే హ్యావ్ గివెన్ ఆప్షన్ 4, కానీ అది తప్పు అని అంటున్నాం. ఎందుకు తప్పు? అది ఆన్సర్ ఇచ్చింది రాంగా, లేకపోతే మేబీ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా, లేకపోతే నాట్ కరెక్ట్, అసలు కరెక్ట్ ఆన్సర్ లేదు ఆప్షన్స్లోనే, మీరు ఇచ్చిన 4 ఆప్షన్లో అసలు ఆన్సర్ లేదండి అని అంటున్నారా, లేకపోతే అసలు క్వశ్చనే తప్పు అంటున్నారా, లేదా క్వశ్చన్ ఇన్కంప్లీట్ అంటున్నారా. దెర్ ఆర్ సచ్ క్వశ్చన్స్ ఆల్సో. అసలు అలా క్వశ్చన్ అడగకూడదు, కానీ అలా క్వశ్చన్ అడిగారు. ఓకే, ఏదో లాసెట్, తెలంగాణ లాసెట్ అయితే ఏదో పగబెట్టుకున్నట్టు అడిగినట్టు అనిపించింది కొన్ని క్వశ్చన్స్ అయితే. ఓకే, సో ఇన్కంప్లీట్ క్వశ్చన్ కానీ రాంగ్ క్వశ్చన్ కానీ కొన్ని అలా ఇస్తే దాన్ని మార్క్ చేయండి అప్పుడు. అండ్ దెన్ మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారు, లెట్ అస్ సే అది 4 అని ఇచ్చారనుకోండి, అంటే కీలోనేమో 4 ఇచ్చారు కానీ ఆన్సర్ 2 అనుకోండి. అప్పుడు మీకు అనిపిస్తుంది 2 అని ఆన్సర్. సో 2 అని పెట్టి దాని జస్టిఫికేషన్ రాయండి ఇక్కడ. ఎందుకంటే బాబు ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోనే ఇది ఉంది కదా, మరి నువ్వెలా 4 పెట్టావు, ఇది 2 కదా ఆన్సర్. సో సంథింగ్ లైక్ దట్ యూ హ్యావ్ టు రైట్ డౌన్. ఆర్ లేకపోతే యాజ్ పర్ ద రీసెంట్ కరెంట్ అఫైర్స్, యాజ్ పర్ సో అండ్ సో, యాజ్ పర్ ద హిందూ న్యూస్ పేపర్, యాజ్ పర్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇది ఉంది కరెంట్ అఫైర్స్లో ఆన్సర్ అని లెట్ అస్ సే యూ రైట్. ఓకే, సో మీ జస్టిఫికేషన్ని క్లియర్గా సెంటెన్స్ రూపంలో ఇక్కడ రాయండి. అది రాయడమే కాకుండా ఇట్ ఈస్ బెటర్ టు అప్లోడ్, ఇట్ ఈస్ మళ్ళీ ఇది కంపల్సరీ చేశారు, పీడిఎఫ్ కానీ జేపెగ్ కానీ ఫైల్ ఒకటే అటాచ్ చేయాలి. ఓకే సార్, ఏ ఫైల్ దొరకట్లేదు అంటే కనీసం దాని రిలేటెడ్ ఎక్కడైనా వెబ్సైట్లో కనిపిస్తే ఆ వెబ్సైట్ దాన్ని స్క్రీన్ షాట్ తీసైనా కానీ జేపెగ్ అయినా తయారు చేయండి, ఆర్ పీడిఎఫ్ తయారు చేయండి. ఒకవేళ వేరే లేదు మీకు, ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లోని ఒక పీడిఎఫ్ ఉంది అని అంటే పీడిఎఫ్ అప్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇది చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు గో టు ద పేమెంట్. ఒక క్వశ్చన్ అయితే 500 రూపీస్, నెక్స్ట్ క్వశ్చన్కి 500, అలా పర్ క్వశ్చన్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. క్యాండిడేట్ హ్యాస్ టు పే ఫీ ఆఫ్ 500 రూపీస్ పర్ క్వశ్చన్ టు రేజ్ అబ్జెక్షన్. ఓకే, సపోజ్ ఆ రేజ్ చేసిన అబ్జెక్షన్ వ్యాలిడ్ అయితే అమౌంట్ విల్ బి రీఫండెడ్ విత్ ఇన్ 7 days ఫ్రమ్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్. రిజల్ట్ వచ్చిన 7 daysలోకి ఇస్తారంట, వెంటనే ఇవ్వరు. రిజల్ట్ వచ్చిన 7 days తర్వాత లోపల మీకు మీ అమౌంట్ ఏదైతే ఉందో ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే, మీరు వ్యాలిడ్ అబ్జెక్షన్ రేజ్ చేశారు అని అంటే 7 daysలో మీ అమౌంట్ మీకు వాపస్ ఇస్తారు. ఓకే, సో అండ్ ద కీ కమిటీ డెసిషన్ అది ఫైనల్ అంట. సో ఆ తర్వాత మీరు ఇంకేం చేయడానికి లేదు అని అంటున్నారు. అఫ్ కోర్స్ ఇఫ్ దే మేక్ ఎ బ్లేటెంట్ మిస్టేక్ అగైన్ వీ కెన్ ఆల్వేస్ గో టు ద కోర్ట్, అది వేరే విషయము. బట్ ఎనీవేస్, అండ్ లైక్ దట్ సబ్మిట్ యువర్ అబ్జెక్షన్. నౌ లెట్ us see అసలు ఎన్ని తప్పులు ఉన్నాయో లాసెట్ వాళ్ళు ఏం చేశారో, తెలంగాణ లాసెట్ అండ్ ఆల్. సో కీలో ఏ రకమైన తప్పులు ఉన్నాయో ఒకసారి చూద్దాము, ఆన్ విచ్ యూ కెన్ రేజ్ అబ్జెక్షన్స్. ఓకే, ఎస్పెషల్లీ నేను ఇది చెప్తున్నాను, ఎవరైతే కాస్త మనము క్వాలిఫైయింగ్ మార్క్కి చాలా దగ్గరలో ఉన్నాము అది అనుకున్న వాళ్ళైతే, మీరు కనుక ఈ క్వశ్చన్స్లో కనుక మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ రైజ్. ఓకే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే క్వశ్చన్ అడిగారు, కీలోనేమో చెన్నై ఇచ్చారు, బట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బెంగళూరు.
ఓకే, సో బెంగళూరు అని ఇవ్వాలి. ఎనీవేస్ బెంగళూరు. ఓకే, సో మీరు బెంగళూరు కనుక పెట్టినట్టయితే యూ గో హెడ్ అండ్ రైజ్. సో మరి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏంటి అని అంటే మీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొడితే అది వెబ్సైట్ కనిపిస్తుంది, అందులో క్లియర్గా బెంగళూరు హెడ్ క్వార్టర్స్ కనిపిస్తుంది. అది ఒక స్క్రీన్ షాట్ తీసో జేపీజీ చేసో అక్కడ పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ అర్జెంటీనా వన్ ఫీఫా వరల్డ్ కప్? కరెక్ట్ ఆన్సర్ కీలోనేమో 5 times ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 3 times. కరెక్ట్ ఆన్సర్ 3 times, బట్ కీలోనేమో 5 times అని ఇచ్చారు. సో మీరు ఫీఫా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ హిస్టరీ చూసినా కానీ అక్కడైనా కానీ మీకు క్లియర్గా కనిపిస్తుంది. వికీపీడియాలో కూడా ఉంది, అంటే వికీపీడియా కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, వికీపీడియాలో ఉన్నది. సో ఆథెంటిక్ సోర్స్ ఏదైనా ఉంటే వెళ్ళండి. ఓకే, ఆథెంటిక్ సోర్స్ ఈజ్ బెటర్. ఒకవేళ అప్లోడ్ చేయాలని అంటే పీడిఎఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ సంథింగ్ లైక్ ఫీఫా వెబ్సైట్కి వెళ్ళండి. ఓకే, అక్కడి నుంచి తీసి మీరు స్క్రీన్ షాట్ తీయడము, లేకపోతే పీడిఎఫ్ ఏమైనా దొరికితే దాన్ని అప్లోడ్ చేయడం, లేదా న్యూస్ పేపర్ క్లిప్పింగ్ అనిపించింది అనుకోండి. ఓకే, సో 3 times అర్జెంటీనా వన్ అని ఇక్కడ కనిపిస్తే సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేసి ఆ డాక్యుమెంట్ తీసి మీరు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ లాఖోవా అండ్ బుర్హాచపోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ విచ్ స్టేట్లో ఉన్నాయి? కీలోనేమో ఒడిషా ఇచ్చారు, బట్ యాక్చువల్ ఆన్సర్ ఈస్ అస్సాం. అస్సాం. ఇది కూడా మీకు వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్స్లోనే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో WINVC ఇవన్నీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, వాటిలోకి వెళ్తే కూడా మీకు కనిపిస్తుంది. ఆ పీడిఎఫ్ తీసుకొని అప్లోడ్ చేయడము, లేకపోతే దాన్ని తీసి, కాకపోతే మీరు స్క్రీన్ షాట్ అలాంటిది ఏదైనా తీస్తే వెబ్సైట్ కూడా కనిపించేటట్టు తీయండి, ఎందుకంటే అది ఆథెంటిక్ అని కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ రాసేటప్పుడు కూడా బెటర్ టు మెన్షన్, ఇక్కడ మెన్షన్ చేయండి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్, యాజ్ పర్ ద సో అండ్ సో న్యూస్ పేపర్ ఆఫ్ సో అండ్ సో డేట్, ఈ న్యూస్ పేపర్ ఈ డేట్న ఈ రకంగా ఇచ్చారు అని చెప్పేసి మీరు క్లియర్గా మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ బెటర్. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీ రీసెంట్లీ అనౌన్స్డ్ ప్లాన్స్ టు అచీవ్ నెట్ జీరో బై 2045? కీలోనేమో మీకు స్వీడన్ అని ఇచ్చారు, బట్ రీసెంట్లీ చూస్తేనేమో జర్మనీ ఉంది. స్వీడన్ ఏమో 2017 ఎంతో ఉంది. మరి మీరు రీసెంట్లీ అని అడిగావు కదా, రీసెంట్లీ అంటే ఏంటి? ఎవరైతే లేటెస్ట్గా అన్నప్పుడు జర్మనీ కదా ఆన్సర్, ఎందుకంటే మీరు ఇచ్చిన కీవర్డ్ రీసెంట్లీ అప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. లేదా మరి 2 అయినా ఇవ్వండి, స్వీడన్ ఉంది జర్మనీ అలా అయినా ఇవ్వాలి, లేకపోతే జర్మనీ అయితే మోర్ రీసెంట్. ఓకే, సో ఇది కూడా చూసుకోండి, ఒకవేళ ఉంటే యూ సర్చ్ అండ్ అప్లోడ్ దట్ డాక్యుమెంట్ అండ్ మీరు ఇది కూడా అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అని అడిగారు. నాట్ ట్రూ అంటే ఫాల్స్ regarding the no confidence motion in India. Okay, it can be introduced only in the Lok Sabha. Adi, this is correct statement. So andukane idi not annaru kabatti idi false. It requires the support of at least 50 members to be admitted. No confidence motion ki correct adi, andukane ee question ki sambandhinchi wrong adi. It can be introduced in the Rajya Sabha. So this is a false statement. No confidence motion cannot be introduced in the Rajya Sabha. So this should be the correct answer. Sir, fourth statement vallu correct ani chepparu. It is a motion expressing want of confidence in the Council of Ministers. Want of confidence ante meeru prove cheskondi, మీ కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేసుకోండి అని పెట్టే ఒక మోషన్ అని అంటున్నారు. ఎస్, అది ఇట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్ ఫర్ నో కాన్ఫిడెన్స్ మోషన్. కానీ ఇక్కడ ఫాల్స్ అని అడిగారు కదా, సో ఇది కాదు ఆన్సర్. సో థర్డ్ వన్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. కాన్స్టిట్యూషన్లో క్లియర్, ఎవరు చదివినా కానీ ఇది క్లియర్గా అర్థమయ్యేది, బట్ లా సెట్ వాళ్ళు తప్పిచ్చారు కీలో. సో దిస్ ఆల్సో యూ కెన్ రైజ్ అబ్జెక్షన్. ఓకే, ఇంకా ఇదైతే క్వశ్చనే ఇలా అడగకూడదు. మరి ఆనరబుల్ లా సెట్ సో లా సెట్ వాళ్ళు ఏ రకంగా ఇది అడిగారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో అండ్ థింక్ ఆఫ్ 5 years LLB అని అంటే ఇంటర్మీడియట్ +2 పాస్ అయిన వాళ్ళకి మీరు ఎలాంటి క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ యాంగ్విష్, ఎస్పెషల్లీ దోస్ జస్ట్ పాస్డ్ అవుట్, దే పాస్డ్ ఫ్రమ్ దిస్ 12th ఇంటర్మీడియట్. వాళ్ళకి ఈ పేపర్ చూసి ఎందుకు ఒక జూనియర్ సివిల్ జడ్జ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు? హౌ ఈజ్ ఎ పర్సన్ హూ జస్ట్ పాస్డ్ 12th సపోజ్ టు నో సర్టన్ సెక్షన్స్ కానీ ఇంత హయ్యర్ ద ప్రావిజన్స్ విచ్ ప్రాబబ్లీ సంబడి హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఈజ్ సపోజ్ టు నో. మీరు 12th పాస్ అయిన వాళ్ళకి అడగడంలో ఆంతర్యం ఏమిటో మరి అర్థం కావట్లేదు. హౌ డూ యూ థింక్ దే ఆర్ సపోజ్ టు నో?
అండ్ కొద్దిగా మా విజ్ఞప్తి ఏంటంటే కొద్దిగా ఆలోచించండి, వై వీఆర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అని. ఒకప్పుడు క్లాట్లో కూడా, క్లాట్ యూజీలో కూడా టఫ్ చేస్తూ ఏదో టఫ్ చేయాలని చేయబోయి ఆ తర్వాత లేటర్ దే రియలైజ్ దట్ హౌ ఆర్ దే సపోజ్ టు నో దోస్ థింగ్స్ అని చెప్పేసి ఆ తర్వాత ఫార్మాట్ మొత్తం చేంజ్ చేసుకున్నారు. ఫార్మాట్ అంతా చేంజ్ చేసుకుని దే ఆర్ ఇన్ఫ్యాక్ట్ గివింగ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ లెవెల్లో ఇస్తూ ఉన్నారు. మరి మీరేమో క్లాట్ కంటే టఫ్ చేద్దాం అనుకున్నారో మరి మీ ఉద్దేశం ఏంటో చాలామంది లా సెట్స్ స్టూడెంట్స్కి అర్థం అవ్వలేదండి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూస్తే ఇన్ ఎ ఫ్యాక్టరీ ఎ చైల్డ్ షెల్ నాట్ వర్క్ మోర్ దాన్ డాష్ అవర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఒక చైల్డ్ ఎన్ని గంటల కంటే పని చేయకూడదు అని ఉంది. ఇక్కడ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అని అంటున్నారా? అనలేదు. ఎక్కడ కూడా యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అని అట్లా ఏం మెన్షన్ చేయలేదు ఫ్యాక్టరీస్ యాక్ట్ అని. ఫ్యాక్టరీస్ యాక్ట్ అని మెన్షన్ చేయకపోతే అంటే ఇండియాలో పిల్లలు ఒక ఫ్యాక్టరీలో ఎన్ని గంటలు కంటే ఎక్కువ పని చేయకూడదు అని అంటే అసలు ఫ్యాక్టరీలోనే పని చేయకూడదు. సో అసలు ఒక రకంగా ఆప్షనే లేదు. మీరు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అని అడగాల్సి ఉంది. సో ఆఫ్టర్ చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ అండ్ అడోలసెంట్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2006 కానీ 2016 తర్వాత మీకు ఎక్కడుందండి ఫ్యాక్టరీలో పనిచేయవచ్చా చైల్డ్? సో అసలు మరి ఇది ఎలా క్వశ్చన్ అడిగారో మరి మీరే ఆలోచించుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ మేబీ దే షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఇది రాంగ్ క్వశ్చన్ ఇది, ఆర్ లేకపోతే అసలు ఆన్సరే లేదు, 0 అని ఉండాలి, అసలు పని చేయకూడదు, అసలు క్వశ్చనే తప్పు అని మీరు అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. సో ఇది 5 years LLBకి సంబంధించి. కమింగ్ టు 3 years LLB షిఫ్ట్ 1 వాళ్ళకి. ఓకే, వీళ్ళని వదిలిపెట్టలేదు. ఓకే, సరే 3 years వాళ్ళకైనా కానీ గ్రాడ్యుయేషన్ చేశారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా తెలియాలి లా గురించి అని అనుకున్నారంటే ఓకే. 5 years వాళ్ళ మీద ఎందుకు అంత కఠినంగా అడగాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. వాళ్ళకు ఒక జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్లో తెలియాలి వాళ్ళకి అన్నట్టు ఎందుకో అడిగారు మరి. సో ఇందులో క్వశ్చన్, రీసెంట్లీ బిర్షోమ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ 27th district ఆఫ్ విచ్ స్టేట్ అన్నారు. కీలోనేమో అస్సాం ఇచ్చారు, బట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, March 28, 2025. సో విచ్ కంట్రీ వాజ్ ఎఫెక్టెడ్ బై 7.7 magnitude ఆఫ్ ఎర్త్ క్వేక్ ఆన్ రిక్టర్ స్కేల్ అని అంటే మోస్ట్ పీపుల్ నో మయన్మార్ ఈజ్ ద ఆన్సర్, బట్ కీలోనేమో థాయిలాండ్ అని ఇచ్చారు. ఓకే, షిఫ్ట్ 2 3 years లా సెట్ షిఫ్ట్ 2 వాళ్ళ క్వశ్చన్ చూస్తే తెలంగాణ భూభారతి చట్టం, తెలంగాణ భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ ఎనాక్టెడ్ అని ఇచ్చారు. వెన్ విల్ ద బిల్ బికమ్ యాక్ట్? అసెంబ్లీ కౌన్సిల్ పాస్ చేయగానే కాదు, గవర్నర్ అసెంట్ ఇచ్చినప్పుడే అది యాక్ట్ అవుతుంది, ఎనాక్ట్ అవుతుంది. మరి గవర్నర్ గారు అసెంట్ ఇచ్చింది Jan 3, 2025. మరి 2025 షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్, కానీ కీలో 2024 అని ఇచ్చారు. ఇది కూడా మీరు కీలో అబ్జెక్షన్ రేజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, హూ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ హిస్ పవర్స్? ప్రెసిడెంట్ని తన పవర్కి సంబంధించి ఎక్సర్సైజ్ ఆఫ్ హిస్ పవర్స్ సంబంధించి ఎవరు అడ్వైజ్ చేస్తారండి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇంత క్లియర్గా ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందని, కానీ కీలోనేమో సుప్రీంకోర్టు అని ఇచ్చారు. ఓకే, ఇది కూడా అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. రైట్ టు ఫ్రీడమ్ అండర్ ఆర్టికల్ 19 ఆటోమేటికలీ సస్పెండ్ అవుతుంది డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, సో ఎలాంటి ఎమర్జెన్సీ అప్పుడు? ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్ అని అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్ అప్పుడు ఆర్టికల్ 19 ఆటోమేటికలీ సస్పెండ్ అవుతుంది ఎమర్జెన్సీ టైంలో అని అడిగారు. సో కీలోనేమో లాస్ ఆఫ్ ఎలక్షన్ అంట. లాస్ ఆఫ్ ఎలక్షన్కి దీనికి అసలు ఏం సంబంధం? ఎనీవేస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ రెండు ఉన్నాయి మరి, బట్ ఆ రెండు వదిలేసి లాస్ ఆఫ్ ఎలక్షన్ అని పెట్టారు కీ. ఇది కూడా అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ డిఫెన్స్ అండర్ స్ట్రిక్ట్ లయబిలిటీ? స్ట్రిక్ట్ లయబిలిటీకి ఇది డిఫెన్స్ కాదు, విచ్ ఈజ్ నాట్ అని అంటున్నారు. కీలోనేమో యాక్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ అంటున్నారు. నో, యాక్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ డిఫెన్స్ ఈజ్ నాట్ ఎ డిఫెన్స్ అని అడుగుతున్నారు. సో కీలోనేమో ఇది నాట్ ఆఫ్ ఎ డిఫెన్స్ అంటున్నారు, బట్ యాక్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ ఈజ్ ఎ డిఫెన్స్. సో అది ఎట్లా అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఏమో రీజనబుల్ కేర్ టేకెన్ బై డిఫెండెంట్. రీజనబుల్ కేర్ తీసుకున్నా కానీ ఇన్ఫ్యాక్ట్ సో అది ఆన్సర్ అవుతుంది, కానీ మీరు యాక్ట్ ఆఫ్ ఏ థర్డ్ పార్టీ అని ఇచ్చారు. సో ఇది కూడా అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. చూడండి ఎన్ని తప్పులు దొరలాయో. సరే కీలో దొరలాయో అనుకుందాం, బట్ కొన్నిసార్లు క్వశ్చన్లే తప్పు అడిగారు. పనిష్మెంట్స్ దట్ కెన్ బి ఇంపోజ్డ్ అండర్ BNS, భారతీయ న్యాయ సంహిత కింద ఏమేం పనిష్మెంట్స్ వేయవచ్చు? 6 పనిష్మెంట్స్ వేయవచ్చు. డెత్, లైఫ్ ఇంప్రిజన్మెంట్,
ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఐదర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో డెత్, సో లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, ఫైన్, కమ్యూనిటీ సర్వీస్, 6 types ఆఫ్ పనిష్మెంట్స్. ఓకే, సో కీలోనేమో డెత్ సెంటెన్స్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, డ్యామేజెస్ అంట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? డ్యామేజెస్ అని ఎక్కడుందండి భారతీయ న్యాయ సంహితలో? సో ఎనీవేస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డెత్ సెంటెన్స్, ఇంప్రిజన్మెంట్, ఫైన్ అండ్ కమ్యూనిటీ సర్వీస్ ఏవో ఇచ్చారు. దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ కంపేర్డ్ టు దిస్. ఓకే, రీజనింగ్లో ఒక క్వశ్చన్ అండి. రీజనింగ్లో ఈ షిఫ్ట్ 2 వాళ్ళకి బ్లడ్ రిలేషన్స్ గురించి వచ్చిన క్వశ్చన్లో అక్కడ జెడ్ అండ్ డబ్ల్యూ అని ఏదో అడుగుతూ వచ్చారు. జెడ్ అండ్ డబ్ల్యూ అని అడిగారు. జెడ్కి డబ్ల్యూకి ఇది అవుతారు బ్లడ్ రిలేషన్ సంథింగ్ అని. అక్కడ డబ్ల్యూ అని ఇచ్చి తర్వాత జెడ్ అండ్ డబ్ల్యూ బదులు వి అని ఇచ్చారు. వి అంటే ఏం మీనింగ్ తీసుకోవాలి? మనము అని తీసుకోవాలా? డబ్ల్యూ బదులు ఈ పెట్టారేమోలే అని అనుకుందాం అనుకోండి. మరి తెలుగులో కూడా జెడ్ అండ్ మేము అని ఇచ్చారంట. మేము అని ఇచ్చారంట. లిటరల్ ట్రాన్స్లేషన్ చేసేసారు అక్కడ. సో మరి ఇలా వి అని ఇవ్వకూడదు కదా, డబ్ల్యూ అని ఇచ్చి ఉంటే అది కరెక్ట్. సో ఒక రకంగా అది క్వశ్చనే తప్పుగా ఇచ్చినట్టు. సో దేర్ ఆల్సో యూ కెన్ రైజ్ రాంగ్ క్వశ్చన్ అని చెప్పేసి కూడా రైజ్ చేయొచ్చు మీరు. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ ద అబ్జెక్షన్స్ విచ్ యూ కెన్ రైజ్ ఇన్ ద కీ. నేను సో తెలంగాణ లా సెట్ ఎవరైతే రాశారో స్టూడెంట్స్, ఓకే, సో వన్ థింగ్ యూ రియలైజ్ ఈజ్ అందరికీ టఫ్గా వచ్చింది. మీరేమీ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఆల్రెడీ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి ఉంటే, so if you are scoring let us say above 60 and all, you need not worry at all, you will get into good colleges. Okay, if you have got the qualifying marks మాకు ఆల్రెడీ వచ్చేసాయి అని అనుకుంటే, సో దెన్ ఆల్సో those students do not worry. ఎవరైతే క్వాలిఫైయింగ్ మార్క్స్కి కొద్దిగా తక్కువగా వచ్చాయని అనుకుంటున్నారో వాళ్ళు చూసుకోండి, ఒకసారి ఈ అబ్జెక్షన్స్ చూసుకోండి. దీనివల్ల మీరు కరెక్ట్ ఆన్సర్ కనుక, ఎందుకంటే ఇవి కరెక్ట్ అవుతాయి. ఓకే, సో మీకు ఒకవేళ ఇవి కనుక మీరు కరెక్ట్ పెట్టి ఉంటే, ఇప్పుడు చెప్పిన నేను ఏదైతే కరెక్షన్స్ చెప్పానో అవి కనుక కరెక్ట్ అయి ఉంటే డెఫినెట్లీ మీరు ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్లోకి వచ్చేస్తారు. ఓకే, అండ్ రిక్వెస్ట్ టు లా సెట్ అథారిటీస్, సో తెలంగాణ లా సెట్ అథారిటీస్ కొద్దిగా ఆలోచించుకోండి. వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీఆర్ ఆస్కింగ్, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ టఫ్నెస్ వీఆర్ గివింగ్ ఫర్ ద స్టూడెంట్, ఎస్పెషలీ దోస్ హూ హ్యావ్ జస్ట్ past intermediate examinations. Why do we ask judicial service examination questions కానీ లేకపోతే ఏదో కరెంట్ అఫైర్ లాగా అడగడము? ఓకే, 10th ఎలక్షన్ కమిషనర్ ఎవరు, 48th చీఫ్ జస్టిస్ ఎవరు? there should be some kind of reason why we are asking certain questions. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల స్టూడెంట్స్ ఎన్నని గుర్తుపెట్టుకుంటారు అని కూడా కొద్దిగా ఆలోచించుకోండి. అంటే ఈజ్ దేర్ ఎనీ రేషనల్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్స్? ఒకవేళ ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ ఎలా ఉందంటే, నాకు ఒక ఎలక్షన్ కమిషనర్ పేరు తెలుసు, అతను ఎన్నోవాడు, మీకు తెలిసిన అది ఎన్నోవాడు, మీకు ఒక చీఫ్ జస్టిస్ తెలుసు, అతను ఎన్నోవాడు చెప్పండి అని అంటే, ఆర్ యూ ఆస్కింగ్ సమ్మన్ హూ రీసెంట్లీ బికేమ్ చీఫ్ జస్టిస్? లేకపోతే ఇంతకంతే ముందు ఉన్న చీఫ్ జస్టిస్ అడగడంలో సో తప్పలేదు. బట్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద 52 చీఫ్ జస్టిస్ సడన్గా 16th అని అడిగితే, సడన్గా 28th అని అడిగితే మీకు తెలుసా అన్నట్టుగా ఉంది. ఓకే, సో ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ ఫెల్ట్ వాజ్ డెఫినెట్లీ షుడ్ ఇంప్రూవ్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ద లెవెల్ ఆఫ్ టఫ్నెస్ ఆల్సో దట్ వీ ఆస్క్ కొద్దిగా ఆలోచించుకోవాలండి. ఏమవుతుందంటే వెన్ యూ మేక్ ఇట్ సో టఫ్, కాస్త చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి కూడా డిఫరెన్స్ లేకుండా అయిపోతుందేమో బికాస్ ఆఫ్ లక్ ఫ్యాక్టర్. లెట్ అస్ సే ఒక స్టూడెంట్ చాలా కష్టపడి చదువుకున్నాడు. ఓకే, సో హీ హాస్ పుట్ ఇన్ హార్డ్ వర్క్. సో ఒక 35 క్వశ్చన్స్ కనుక లెట్ అస్ సే కరెక్ట్గా పెట్టాడు విత్ నాలెడ్జ్, దెన్ మేబీ ఇంకొక 10 క్వశ్చన్స్ లక్లో, 10-20 క్వశ్చన్స్ లక్లో తగిలాయి అనుకోండి. ఓకే, అతనికి ఏమీ తెలియదు, ఏదో పెట్టాడు, అందులో 20 క్వశ్చన్స్ రైట్ అయ్యాయి, 55 వస్తున్నాయి. దేర్ మే బీ అనదర్ స్టూడెంట్ హూ డి నాట్ స్టడీ మచ్, సరిగా చదవలేదు, ఏదో అట్లా అస్సలు పైన చదివేసుకున్నాడు. అతనికి ఏమో లెట్ అస్ సే ఓన్లీ 20 క్వశ్చన్స్ పెట్టగలిగాడు, బట్ అతనికి లెట్ అస్ సే ఒక 35 క్వశ్చన్స్ లక్లో తగులుతున్నాయి. ఏదో ఒక ఆప్షన్ పెట్టేశాడు. నెగిటివ్ మార్కింగ్ అయితే మీరు పెట్టలే కదా, నెగిటివ్ మార్కింగ్ అనేది ఏం పెట్టలేదు, టఫ్ చేసేసారు. సో ఇతనికి 55 వస్తున్నాయి, ఇతనికి 55 వస్తున్నాయి. సో మీరు ఆలోచించుకోవాలి ఏంటంటే, సో ఆ టఫ్నెస్ కనుక ఇలా ఇస్తున్నప్పుడు పేపర్ టఫ్ చేయడం అనేది తప్పు కాదు, కానీ టఫ్ పేపర్ ఇచ్చినప్పుడు మరి ఆ లక్ ఫ్యాక్టర్ని ఎంత మిటిగేట్ చేస్తున్నామని కూడా కొద్దిగా ఆలోచించుకుంటే బాగుండేదని నాకు అనిపించిందండి. Okay, so anyways, so maybe these are some of the some of the lessons that we learn from such mistakes that happen, and also students also should be more equipped ani ardham avutundi ilanti paper valla.
At the same time, law set authorities also, it's better to think, what is the purpose of making it tough అని కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి అండి. ఓకే, సో దట్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్ జస్టిషియా లా అకాడమీ. ఐ హోప్ ఈ అబ్జెక్షన్స్ ఎలా రేజ్ చేయాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ గో హెడ్, అండ్ టుడే ఇస్ ద లాస్ట్ డేట్, సో గో హెడ్ అండ్ రేజ్ దీస్ అబ్జెక్షన్స్. థ్యాంక్ యూ.